హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ నేను కోరుకుంటానండి. మీకు ఒక మంచి హెన్నా ప్యాక్తో మీ ముందుకు వచ్చాను. అది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. నాకు షాప్లో కొన్న కలర్స్ అయితే పడవు. హెయిర్ అంతా ఊడిపోయిందండి. ఇప్పుడు అందులో సగం కూడా లేదు ఇంతవరకు ఉన్న దాంట్లో. ఇంకా పోయింది, ఎలాగో పోయింది, కానీ ఉన్నదాన్నైనా నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్లోనే నేను హెన్నా అయితే తయారు చేసుకుంటానండి. ఎప్పుడైనా చూడండి, నల్లగా కాకపోయినా ఇలా బ్రౌన్ కలర్ అయినా వస్తుంది. అదే నేను సంతోషపడతాను. ఇది మీకు చూపిస్తాను చూడండి. మా కాలనీలో చాలా గోరింటాకు చెట్లు ఉన్నాయండి. నేనైతే ఇలా కొమ్మలు తెచ్చుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆకైతే తెంపుకుంటాను. లేత గోరింటాకైతే మనకు బాగా ఎర్రగా వస్తుంది. ఇంకా మా ఇంట్లో పూసిన మందార పూలు, ముద్ద మందార, రిక్క మందార ఉంటే తెంపుకున్నాను. దాని తొడిమైతే పడేయాలి. మనం మందార పూల రెక్కలు మాత్రమే తీసుకోవాలి మనం మిక్సీ పట్టుకోవడానికి, తలకి హెన్న ప్రిపేర్ చేసుకోవడానికి. ఇవన్నీ ఆకులన్నీ కడుక్కోవాలి శుభ్రంగా. కొంచెం సాల్ట్ వేసి కడుగుతాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని. కొన్ని మందారాకులు కూడా తెచ్చుకున్నానండి. గోరింటాకు తెచ్చుకోవాలి, అది కూడా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. మనం వంట చేసేటప్పుడు కూడా ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా ఇలా సాల్ట్ వేసి కడుక్కున్నామనుకోండి, అవి శుభ్రంగా చాలా నీట్గా అవుతాయి. అందుకని నేను ఈ ఆకులను కూడా కొంచెం సాల్ట్ వేసి అయితే కడుక్కున్నాను. మీరు కూడా అలా నీట్గా కడిగి పెట్టుకోండి. గోరింటాకులు తెంపుకొని నీళ్ళల్లో కడగండి. ఇంకా మందార ఆకులు కూడా తెచ్చుకోండి. మందార పూలు కూడా తెచ్చుకోండి. ఆ తర్వాత అలోవెరా ఒక రెమ్మ తెచ్చుకుంటే సరిపోతుందండి. దానికి సైడు ఇలా తీసేయాలి. కొంచెం ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేయండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఆకులు పూలల్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ మన ఇంట్లో దొరికేవి కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది. సిటీలో దొరకవు, కానీ పల్లెటూర్లలో అందరికీ అందుబాటులో ఉంటాయి కదా, దొరికిన వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోండి. ఎందుకంటే పెరుగు కూడా మన తలకి పెట్టుకుంటే చలవ చేస్తుంది కదా, అందుకనే పెరుగు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైనా హెన్నా పెట్టుకుంటే ఇలా మనం నైటీ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు మీద పడినా కానీ ఏం కాదు. చీరలకైతే మరకలు అవుతాయి, అందుకనే ఇలా పెట్టుకోవాలి. నేనైతే మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను చూడండి. మెత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే మన హెయిర్కి అప్లై చేసుకోవాలి కదా. ఇంకా బ్రష్తో ఎదురుగా అద్దంలో చూసుకుంటూ నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను. ఇంకా మనకి ఎవరైనా పెడితే చాలా బాగా వస్తుంది, ఎందుకంటే జుట్టంతా పాయలు పాయలుగా తీస్తూ మన అడుగున మాడకు అంటేటట్టు పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా నేను మాత్రం కనిపించిన దగ్గర ఇలా వైట్ హెయిర్ కొంచెం నాకు ఫ్రంట్ సైడే ఎక్కువ ఉంటుంది, అందుకని పైన మాత్రమే మొత్తం అప్లై చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను చూడండి. ఇంకా ఆ తర్వాత షాంపూ పెట్టకుండా మామూలుగా గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం అయితే చేయాలి. చూడండి, ఆకంతా ఇలా పట్టుకుంటుంది, కానీ కొంచెం ఆరిన తర్వాత టవల్తో ఇలా తుడుచుకొని దులిపేస్తే అదే పోతుంది. ఇంకా ఆకు ఇలా పట్టుకుంటుందని చాలామంది పెట్టుకోరు, కానీ నాకైతే ఈ గోరింటాకు పెట్టుకోవడమే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బయట కలర్స్లో అన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి వైట్ హెయిర్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. నేనైతే ఎప్పుడూ ఇలాగే తయారు చేసుకొని పెట్టుకుంటాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనకి నష్టం ఏమీ లేదు. నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే ఎందుకు ఇంత ఇబ్బంది అనుకుంటే ఇంకా కలర్స్ అయినా మనకు బయట దొరికేవి ఎన్నో రకాలుగా ఉన్నాయి కదండి. ఎవరికైనా పడితే పెట్టుకోండి, పడకపోతే ఇలా న్యాచురల్గా దొరికేవి ట్రై చేస్తే మనకే మంచిది కదండి.
అందుకని నేను చూపిస్తున్నాను. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలన్న ఆలోచన నాకైతే ఉంది. మీరేమంటారు? తప్పకుండా నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.